ప్రతి ప్రేమ కథలో కొంతమంది తమ చేసే తప్పులేంటో తెలుసుకోక విడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ తప్పుల్ని మళ్ళీ రియలైజ్ చేసుకొని కలిసిపోతారు. కానీ కొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి. అలా ఆగిపోవడానికి చాలా లక్ష కారణాలు ఉండొచ్చు. కానీ నా ప్రేమ కథలో నా ప్రేమ నాకే దక్కాలనుకునే ఒక ఆశ, స్వార్థం మాత్రమే నాకుంది. ఆ ఆశ, స్వార్థం నా ప్రేమను నిలబెడుతుందో ఆపేస్తుందో నాకే తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ లక్కీ. ఏంటను ఈ టైం ఎప్పుడు వచ్చావు? ఏం లేదు, జస్ట్ మీ అన్నతో మాట్లాడదామని వచ్చా. ఇంతకు తను ఎక్కడా? తను పైన ఉన్నాడు. ఓకే. ఏంటి సార్, ఏంటి 2 days నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. నా పైన కోపం వచ్చిందా? ఈ కోపం ఎలా పోగొట్టారో నాకు తెలుసులే. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలని అలా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. కావాలి, ఏం కావాలి? మొత్తంగా కావాలి. మొత్తంగా ఏంటి? నువ్వు మొత్తంగా నాకే కావాలి. మొత్తంగా అంటే నేనేమన్నా కాయా పండారా? అదంతా నాకు తెలీదు. నువ్వు మొత్తంగా నాకు కావాలి అంతే. అసలు నేను ఏం చేశానని నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నువ్వేం చేయలేదు, అదే నా బాధ. కాలర్ మెసేజ్ నేనే చేయాలి. సర్లే పోనీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక చిన్న రిప్లై ఇస్తున్నావు కదా అనుకుని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. అండ్ నాతో పాటు అందరితో క్లోజ్గా ఉంటావు. మొన్న అక్కడ పార్టీలో కూడా అంతే. నువ్వు అందరితో అలా క్లోజ్గా ఉండొద్దు అని చెప్పాలనిపిస్తుంది. కానీ మళ్ళీ నేను నిన్ను ఎక్కడ అనుమతిస్తున్నానని నువ్వు నన్ను వదిలేస్తావేమో అన్న భయంతో నేనేం చెప్పకుండా ఉంటాను అంతే. ఇలా ప్రతి విషయంలో నువ్వేం చేయడం లేదు, అదే నా బాధ. అలా ఎలా అనుకుంటావు? మీ ఊర్లో పొసెసివ్నెస్ని కూడా అనుమానం అంటారా? ఎవరి మీద చూపించే అటెన్షన్ని నీ మీద చూపించాలనుకోవడం పొసెసివ్నెస్ అంటారు, అనుమానం అన్నారు. పిచ్చి ఫెలో. ఇంకా కాల్స్ ఆర్ మెసేజెస్ అంటావా? బాయ్స్ గురించి ఒక కథ చెప్తా విను. శ్రీకృష్ణుడు రాజ్యంపై జరాసంధుడు యుద్ధానికి వచ్చిన సమయంలో రుక్మిణీదేవి నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చింది అంతే. యుద్ధాన్నే పక్కన పెట్టేసి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడైనా ఇప్పుడు నువ్వైనా నేను ఒక్కసారి నీకు అటెన్షన్ ఇస్తే నువ్వు నా దగ్గర ఆగిపోతావు నాని. నువ్వు నా దగ్గర ఆగిపోకూడదు. అయినా పూర్తిగా కావాలంటే ఎలా? సెక్షువల్గానా? చెప్పు, కొట్టు, ఏం పర్లేదు. నాకు నీ కోపంలో కూడా ప్రేమ కనిపిస్తోంది. ఇంత కోపంలో కూడా నీ మాటలతో మార్చేసినావు కదా. అసలు మిమ్మల్ని మామూలు కదా బాబు. మేము కనుక మీకు ఫుల్ అటెన్షన్ ఇస్తే మీ అబ్బాయిల జీవితాలు ఎప్పుడో నాశనం అయిపోయేవి. ఇది మటుకు నిజమే. నాని, ఇంకెప్పుడు అలా చేయండిలే. సారీ. లవ్ యూ. లవ్ యూ టూ. ఇద్దరి మధ్య ప్రేమ నిలవాలంటే అర్థం చేసుకునేంత అనుబంధం ఉండాలి. అలా ప్రేమను ప్రేమతో గెలిచేంత అర్థం చేసుకునే మనసున్న ప్రతి ఒక్కరికి మా కుట్టి స్టోరీ అంకితం.